ముందుగా అపవాదికే క్యారెక్టర్ లేదు, కానీ వాడు ఏం మాట్లాడతాడు తెలుసా? నీ క్యారెక్టర్ గురించి మాట్లాడతాడు, నిన్ను సమాజంలో తప్పుగా చూపించాలనుకుంటాడు. ఆ తర్వాత ఎవరైతే ఈ సమాజం నమ్ముతుందో వారి ద్వారానే నీకు వ్యతిరేకులను పుట్టిస్తాడు. నీ అన్న అవ్వచ్చు, నీ చెల్లెవచ్చు, నీ అక్క అవ్వచ్చు, నీ తల్లిదండ్రులు అవ్వచ్చు, నీ స్నేహితులు అవ్వచ్చు. ఎందుకంటే దేవుని పని ఆపటమే వాడి ప్రధాన అస్త్రం. అందుకే అపవాది ఏం చేస్తాడంటే నీ కుటుంబీకులను వాడతాడు, నీ బంధువులను వాడతాడు. కనుక నా ప్రియమైన దేవుని పిల్లలారా, అపవాదికే ఇన్ని ఆలోచనలు ఉంటే నిన్ను కన్న తండ్రి అయిన దేవుడు, జగత్తు పునాది వేయబడక మునిపే నిన్ను ప్రేమించిన నీ కన్న తండ్రి అయిన దేవుడు నీ గురించి ఎంత ఆలోచిస్తాడు. అందుకే నీకు స్నేహితుని ఇచ్చాడు, యేసుక్రీస్తుని ఇచ్చాడు, నీకు ఆత్మీయతగా స్నేహితుని ఇచ్చాడు, ఆత్మీయ బంధువుల్ని ఇచ్చాడు. కనుక భయపడకండి, సువార్త విజయవంతంగా ప్రకటించండి నా ప్రియమైన దేవుని పిల్లలారా.